హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పప్పులు నానబెట్టే పని లేకుండా గోధుమ పిండితో 10 నిమిషాల్లో ఇడ్లీలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే వీడియో ఎందాక చూసి వీడియో మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు 1/2 స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 స్పూన్, మినపగుళ్ళు 1/2 స్పూన్, అలాగే క్యారెట్ తురుము 2 మీడియం సైజ్ క్యారెట్ తురుము వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసి ఒక 2-3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 2-3 మినిట్స్ తర్వాత పచ్చి కొబ్బరి తురుము లేకపోతే కొబ్బరి పేస్ట్ 1 స్పూన్ వేసి ఇంకొక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత దీనిని చల్లారనివ్వండి. ఇది బాగా చల్లారిన తర్వాత దీనిలోనే గోధుమ పిండి 2 కప్పులు వేయాలి. 2 కప్పులు గోధుమ పిండి వేసి ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్, అంటే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ 1/2 స్పూన్ దాకా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మీరు గోధుమ పిండి ఏ గిన్నె నుంచి తీసుకున్నారో, అంటే ఏ బౌల్లో తీసుకున్నారో అదే బౌల్తో పెరుగు కర్డ్ 3/4 కప్పు కర్డ్ వేసి ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు ఒక 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వేసుకోవాలి. నీళ్ళు కొంచెం కలుపుకోండి. ఇలాగా 1/2 కప్పు నుంచి 3/4 కప్పు దాకా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ మనకి నార్మల్ ఇడ్లీ బ్యాటర్ ఉండేది కదా, అలాగా నార్మల్ ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేలాగా చేసుకోవాలి. నార్మల్ ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఈను ఒక 1/2 స్పూన్ వేయాలి. 1/2 స్పూన్ వేసిన తర్వాత నీళ్ళు ఇంకొక 1/2 స్పూన్ వేసి మొత్తం బాగా కలుపుకోండి. ఇది మొత్తం బాగా ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకుంటే మనకి ఇడ్లీ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది. ఈ ఇడ్లీ బ్యాటర్ని మనకి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా, ఇడ్లీ ప్లేట్స్ మీద కొంచెం ఆయిల్ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి 1 or 2 యాడ్లు, అంటే 1 స్పూన్ అలాగా వేయాలి. స్పూన్ మొత్తం ఇలా వేసిన తర్వాత మీకు ఇడ్లీ అనేది తొందరగా అవ్వాలి అనుకుంటే మనము ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ పూస్తాం కదా, దీనికి ముందే ఇడ్లీ పాత్రలో నీళ్ళు పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టండి. నీళ్ళు అనేవి కొంచెం కాగుతూ ఉంటాయి. అప్పుడు మనము ఇడ్లీ ప్లేట్స్ ఇలాగ బ్యాటర్ వేస్తే ఇదంతా అయ్యేసరికి మనకి వాటర్ అనేది హీట్ అయ్యి ఉండిద్ది కాబట్టి ఇడ్లీ అనేది మనకి కొంచెం తొందరగా కుక్ అయ్యిద్ది. ఇలాగ ఇడ్లీకి పైన బ్యాటర్ వేసేసి నేను కొంచెం క్యారెట్ అనేది పైన వేసాను. టేస్ట్ బాగుండిద్ది క్యారెట్ వేస్తే. క్యారెట్ తురుము వేసాను. క్యారెట్ తురుము వేసి ఒక 10 to 8 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి హెల్తీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.